నిజంగానే ఈ అబ్బాయిని తప్పుగా అర్థం చేసుకున్నాం. 19 ఏళ్ల కునాలు ఐఫోన్ కొనియలేదు అని చెప్పేసి, లేదంటే ఐఫోన్కి ఈఎంఐ కట్టలేదు అని చెప్పేసి, ఈఎంఐ కట్టమని చెప్పేసి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టిండు అన్న విషయాలే ఏ విషయమైనా సరే కూడా ఇదే వైరల్ అయింది. సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఏదైనా సరే కూడా ఈ టాపిక్ గురించి ఒక 2 రోజుల వరకు కూడా అలాంటి టైంలో ఇతని గురించి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిండు అని చెప్పేసి చాలామంది కూడా వీడియోలు చేశారు, చాలామంది, బట్ నాతో సహా. బట్ తర్వాత 2 రోజుల తర్వాత కునాల్ వాళ్ళ పిన్ని గారు ఈ విషయం బయటకు వచ్చి చెప్తే కానీ అసలు విషయం ఏంటన్నది తెలియదు. విషయం ఏంటంటే ఈ కునాల్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి కూడా గత 3 నెలల నుంచి చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయట, చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయట. ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నారు. దానికి కూడా మెయిన్ రీజన్ అంటే ఆస్తిపాస్తుల కోసంకి థర్డ్ పర్సన్ ఒకరి మధ్యలో వస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసంకి చాలా గొడవలు అవుతాయి. అండ్ వాళ్ళు విడిపోతారేమో అని చెప్పేసి భయంతో తల్లిదండ్రులు కలపాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు కొండ మీదకి తీసుకెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలని అనుకున్నాడు, బెదిరించాలని అనుకున్నాడు. కానీ అది ఇంకొక ఇదైతే స్టోరీ తీసుకుంది. అండ్ కునాల్ కూడా చాలా మెరిట్ స్టూడెంట్ అంట. ఆయన ఐఫోన్ కోసంకి కదంటే తన దగ్గర ఆల్రెడీ ఐఫోన్ ఉంది, తను నీట్కి ప్రిపేర్ అవుతాడు. అండ్ చాలా మెరిట్ స్టూడెంట్ అంట. అలాంటి మెరిట్ స్టూడెంట్ తల్లిదండ్రులను కాపాడాలి అనే ఉద్దేశంతో ఇలాంటి చేసిండు. కానీ అది నిజంగా బయటికి తప్పుగానే పోర్ట్రేట్ అయింది. తన పిన్ని వచ్చి బయటికి చెప్పేంత వరకు కూడా